పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా పనిచేయడంలో మీడియా రంగం కీలక పోషిస్తుందని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు అన్నారు. జన చైతన్య డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఇంచిపేట శ్రీ విద్యాంజలి స్కూల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏసీపీ దుర్గారావు హాజరై ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరవలేదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుందన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. జన చైతన్యం వ్యవస్థాపకులు పల్లేటి ఆనంద్ విరాట్ మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జర్నలిజం విలువలు తిరిగి కాపాడుకునేందుకు సరికొత్త ప్రయత్నంగా జన చైతన్యం నాంది పలుకుతుందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థల్లో సైతం మార్పు తీసుకొచ్చినప్పుడే నిజమైన జర్నలిజం అవుతుందన్నారు. జన చైతన్యం మేనేజింగ్ డైరెక్టర్ వాండా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా పత్రికా విలువలను కాపాడుకోవడానికి జన చైతన్యం మరొక ముందడుగు వేయనుందన్నారు. అదేవిధంగా పలువురు పాత్రికేయులు మీడియా ఛానల్స్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు భవిష్యత్తు జర్నలిజం ఎలా ఉండబోతుందనే అంశంపై పలు సూచనలు చేశారు. అనంతరం పత్రికా విలేకరులను ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సేవలు అందిస్తున్న మీడియా మిత్రులకు ప్రశంసా పత్రం జన చైతన్యం తరపున జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు, ఆర్డీఐ యాక్టివిస్ట్ చిన్ని రూప్నాథ్, సీనియర్ పాత్రికేయులు ఏమినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్న వాళ్ళు రేడియో వార్తలు అనేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని ప్రజలు వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విద్యాంజలి స్కూల్లో మీడియా మిత్రులతో చిన్న చిట్చాట్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే మీడియా మిత్రులకు గౌరవార్థం చిన్న సన్మానాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా పత్రికల్ని మీడియా రంగంలో ముందడుగు వేయడానికి జన చైతన్యం ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాజాన్ని నవ నిర్మాతలుగా నిర్మించగలిగేటటువంటి ధైర్య ధీశాలు సైన్యం మరి పత్రికా విలేకరులుగా నేను అభివర్ణిస్తున్నాను.
పత్రికా విలేకరులు కానీ పాత్రికేయులు కానీ సమర్థవంతంగా ఉన్నట్లయితే సమర్థవంతమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. మరి పాత్రికా విలేకరులు ప్రాణాలకు తెగించి ఈ సమాజంలో ఉండేటటువంటి మంచి చెడులను అద్దం పట్టే విధంగా వీరు ప్రవర్తించడం అనేటటువంటిది మన సమాజానికి మంచి జరుగుతుందనే వీరి వలన మంచి జరుగుతుంది అనేటటువంటిది నా యొక్క అభిప్రాయము. మరి ఈ సమాజంలో ఉండేటటువంటి ప్రజల్లో వచ్చేటటువంటి మార్పులను త్వరగా రాగలిగేటటువంటి శక్తి పాత్రికా విలేకరులకు ఉందని చెప్పి మీరు ధైర్యంగా నిజాయితీగా సమాజానికి సేవ చేసే విధంగా మీరు వ్యవహరించి చక్కని సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న యునెస్కో ఇండెక్స్ లో మన భారతదేశానికి 180 దేశాలు పోటీ పెడితే మన భారతదేశానికి 157వ స్థానం వచ్చింది. మనకంటే ముందుగా పాకిస్తాన్ 153వ స్థానంలో ఉంది. మన తర్వాత చైనా ఉంది. అంటే మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అని నేను చూస్తే నార్వే ఉందండి ప్రెస్ ఫ్రీడంలో. అంటే అక్కడ పాత్రికేయులకి ఏదైనా వార్తను ప్రచురించే అవకాశము, దేనైనా నిర్భయంగా చెప్పే అవకాశము నార్వే దేశంలో చాలా ఎక్కువగా ఉందని ఈ ఇండెక్స్ ద్వారా నాకైతే కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. నేనేం కోరుకుంటున్నానంటే ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా లెగ్ వర్క్ చేస్తే అవుట్పుట్ బాగా వస్తుందని నేను భావిస్తున్నాను. కేవలం మనం విజయవాడ నగరంలో ఉన్న ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం వల్ల మన జర్నలిజం అనేది కుచించుకుపోతుంది. ఈ కుచించుకుపోతున్న జర్నలిజాన్ని మనం విడిచే ప్రయత్నం చేసి కొద్దిగా బ్రాడ్గా విస్తృతంగా మరిన్ని విషయాలు చాలా మంది కూడా కొన్ని పార్టీలకి కొంతమంది వ్యక్తులకి మాత్రమే తమ యొక్క జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ యొక్క భావజాలాన్ని వీడి విస్తృత స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలనే కాదు, మనం అభివృద్ధిని కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయగలిగితే విజయవాడ రానున్న రోజుల్లో గ్రేటర్గా ఆవిర్భవించడం, మనకి కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా జన చైతన్యం ఇప్పటి వరకు కేవలం డిజిటల్ గానే ముందుకెళ్ళింది. ఇకపై ప్రింట్ మీడియా ద్వారా కూడా మీ ముందుకి రాబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. Like, subscribe and press the bell icon for new updates.